రైట్ ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని గట్ కేసర్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ నుండి హైదరాబాద్ వస్తుండగా రన్నింగ్ కార్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా సజీవ దహనమయ్యారు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే అనంతరం మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లోని గట్ కేసర్లో విషాదం చోటు చేసుకుంది. వరంగల్ నుండి హైదరాబాద్ వస్తుండగా రన్నింగ్ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా సజీవ దహనమయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది అలాగే ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం మంటలను అదుపు చేశారు. ఇక ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రైట్ ఇక దేశం సంబంధించి మనీ అప్డేట్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు చెప్పండి, ఇక రన్నింగ్ కార్ లో ఒక్కసారిగా మంటలు చెల్లేనట్టు తెలుస్తోంది. ఇక ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు సజీవ దహనమైనట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఏంటి? సంజన, గట్కేసర్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం కారులో జరిగింది. అయితే ఔటర్ రింగ్ రోడ్ పైన వస్తున్న కారులో ముగ్గురు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడికక్కడే ముగ్గురు సజీవ దహనం అయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బందిని తీసుకొచ్చి అక్కడ మంటలు ఆర్పడం జరిగింది. అయితే ఈ మంటలు ఆర్పిన తర్వాత వాళ్ళ వివరాలు తెలుసుకున్నట్టయితే వాళ్ళు వరంగల్ నుంచి హైదరాబాద్ వస్తున్నప్పుడు ఈ ఘటన జరిగిందని పోలీసులు వాళ్ళు చెప్పారు. వీరు ఎక్కడ వాళ్ళని తెలుసుకున్న పూర్తి వివరాలు తెలుసుకున్నట్టయితే ఉప్పల్ నివాసానికి సంబంధించిన వారని తెలిసింది. సంజన. ఓకే, రైట్, థ్యాంక్ యూ చందు.